అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను నృసింహ కవిచే రచించబడిన శ్రీకృష్ణ శతకములోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చిలుకను కరమని ముద్దులు చిలుకను శ్రీరామయనుచో శ్రీపతి పేరం పిలిచిన మోక్షమునిచ్చితి వలరగమిమో తలంచు జనుల కరుదా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఒక స్త్రీ తాను పెంచుకొనున్నట్టి ఒక చిలుకకు శ్రీరామ అని పేరును పెట్టుకొని ఎంతో మురిపెంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ విష్ణుమూర్తి పేరును శ్రీరామ అని పిలిచినంత మాత్రముననే ఆమెకు ముక్తిని ప్రసాదించితివి. కాబట్టి నిన్ను తలంచునట్టి మానవులకు ముక్తిని లభించడం ఆశ్చర్యమేమీ కాదు కదా స్వామి. మడుగు కుంచని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయు కడువేడుకతో ఆడెడు అడుగులు నామదిని తలంతో అచ్యుతా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నాశనము లేనట్టివాడా, మడుగులోనికి ప్రవేశించి క్రూరత్వముతో ప్రజలను బాధించువాడైన కాళీయుడు అను పేరుగల సర్పము యొక్క పడగలపై నృత్య శాస్త్ర రీతిలో చాలా విలాసము ఒప్పగా ఎంతో ఉత్సాహంగా ప్రకాశవంతంగా నృత్యమును చేయునట్టి నీ పవిత్రమైన పాదములను నా మనమున స్మరించదను స్వామి. అండజవాహన వినో బ్రహ్మాండంబుల బంతులట్ల ఆడెడు నీవా కొండల నెత్తిది వందురు కొండిక పనిగాక దొడ్డకొండ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పక్షులకు రాజైన గరుత్మంతుని వాహనముగా కలిగినట్టివాడా వినుము. అనంతమైన సువిశాల విశ్వమునందలి సమస్తములైన లోకాలన్నింటినీ బంతులాట వలె క్రీడించు నీవు కొండలను పైకెత్తితివని చెప్పెదరు. అవన్నీయు నీ చిన్నతనపు బాల్య చేష్టలతోడి మహత్యములే కాని పెద్ద కార్యమగునా స్వామి. దివిజేంద్రసుతుని చంపియో రవిసుతు రక్షించినావు రఘురాముడవై దివిజేంద్రసుతుని కాచియో రవిసుతు పరిమార్చితౌరా రణమున కృష్ణ. ఓ శ్రీకృష్ణ, శ్రీరామచంద్రమూర్తివైన నీవు
ఇంద్రసుతుడైన వాలిని సంహరించి సూర్యుని పుత్రుడైన సుగ్రీవుని రక్షించితివి. అలాగే ద్వాపరమునందు జగన్నాటక సూత్రధారివై శ్రీకృష్ణునిగా రణమునందు దేవేంద్రుని కుమారుడైన అర్జునుని రక్షించి సూర్యుని పుత్రుడైన కర్ణుని చంపితివి. ఇది మిక్కిలి ఆశ్చర్యమే కదా స్వామి. ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించి తౌరా చేగొడ్డంట ధర కశ్యపునకు నిచియు బరగవే జమదగ్ని రామభద్రుండా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు పరశురామావతారమును ఎత్తి క్షత్రియుల గర్వాన్ని అణచినట్టి వాడవై 21 పర్యాయములు రాజుల యొక్క శిరస్సులను నీ యొక్క గండ్రగొడ్డలిచే తెగ నరికితివి. ఈ సువిశాలమైన ధరణిని కశ్యప మహామునికి ఇచ్చినట్టి గనుండవు నీవే కదా స్వామి. దుర్వార చక్రధరకరా శర్వాణి భర్తృవినుత జగదాధారా నిర్వాణనాదా మాధవ సర్వాత్మక నన్ను కావు సరగుణ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, అడ్డగించడానికి ఏమాత్రము సాధ్యము కాని చక్రమును ఆయుధముగా చేతినందు ధరించినట్టివాడా పార్వతీదేవికి నాథుడైన పరమేశ్వరుని చేత స్తుతించబడినట్టి వాడవు. సర్వ జగత్తునంతటికి ఆధారమైనట్టి వాడవు. ముక్తికి అధిపతి అయినట్టి వాడవు. లక్ష్మీదేవికి నాథుడైన వాడా, సమస్తమునకు ఆత్మగానున్నట్టి వాడా, ఓ శ్రీకృష్ణ, వేగమే నన్ను రక్షించుము స్వామి. ఎటువలే కరిమొర వింటివి, ఎటువలే ప్రహ్లాదు కభయమిచితి కరుణ, అటువలే నన్ను రక్షింపుము కటకట. నిన్ను నమ్మినాడా కావుము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఆ గజేంద్రుని మొరను ఆలకించి ఏ విధముగా నీవు కాపాడితివో, ఏ విధముగా నీ భక్తుడైనట్టి ప్రహ్లాదునకు అభయమును ఇచ్చి కాపాడితివో, అదే విధముగా నన్ను కూడా కాపాడుమయ్యా. అయ్యయ్యో, నేను నిరంతరము నిన్నే నమ్ముకొని ఉంటిని స్వామి, కావున నన్ను రక్షించుము స్వామి. పాలను వెన్నయు మృచిలా రోలను మీ తల్లి కట్ట రోసము తోడ లీలా వినోది వైతివి బాలుండవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పాలుయును వెన్నను నీవు దొంగిలించగా నీ తల్లి మిక్కిలి కోపగించుకొని నిన్ను రోటికి కట్టివేయగా దానిని నీవు లీలా విలాసముతో ఎంతగానో వినోదించిన వాడవైనావు. నీవేమైనా అతి సామాన్యమైన బాలుడివా కావు కదా. కానీ నీవు ఆ బ్రహ్మదేవుని కన్నా లోకనాయకుడివి నీవే కదా స్వామి. శ్రీ లక్ష్మీ నారాయణ
వందిత చరణా ఏలుమునను నీ బంటుగా చాలగ నిన్ను నమ్మినాను సరసుడ కృష్ణ. శ్రీ లక్ష్మీనారాయణ సకల జనులు నమస్కరించదగినట్టి పాదములు కలవాడ రసస్వరూపమూర్తివైన ఓ శ్రీకృష్ణ, నిరంతరము నిన్ను స్మరించెదను. నేను నిన్నే చాలా ఎక్కువగా నమ్మియున్నాను. నీ సేవకునిగా నన్ను ఏలుకొనుము స్వామి. అందెలు పాదములందునా సుందరముగా నుంచినావు సొంపల రంగా మందరధరా ముని సన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, మందర పర్వత శిఖరమును ధరించినట్టివాడా, సర్వముని సముదాయంచే స్తుతించబడినట్టివాడా, నందుని ప్రియమైన కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీ పవిత్రమైన పాదములకు ముద్దులొలుకున్నట్లుగా సుందరముగా అందెలను ధరించితివి. నేను నిన్నే నమ్మితిని స్వామి. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.